బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన రేపే జరగబోతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం జనసేన కసరత్తు వేగవంతం చేస్తుంది. రేపు తొలి ఉమ్మడి జాబితా విడుదల చేసే ఛాన్స్ ఉంది. రేపు ఉదయం 11:40 ముహూర్తం ఖరారైనట్టుగా తెలుస్తోంది. 60 నుంచి 70 స్థానాల్లో అభ్యర్థులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు పవన్ కలిసి జాబితా విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక విజయవాడకు చేరుకున్నారు ఇరువురు నేతలు. రేపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. రేపు ముఖ్య నేతలంతా అందుబాటులో ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేశాయి ఇప్పటికీ జనసేన కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు. ముఖ్యంగా వివాదాలు లేని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఏ నియోజకవర్గాలకు సంబంధించి, మరీ ముఖ్యంగా ఏ జిల్లాలకు సంబంధించి ప్రకటన వచ్చే అవకాశం ఉంది? అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేంద్ర అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, రేపు 60 నుంచి 70 స్థానాల్లో ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఏ జిల్లాలకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారు? అక్కడ నేతలకు ముఖ్యంగా ఏ జిల్లాలకు సంబంధించి అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది? ఎస్హెచ్ఎన్ పూర్తిగా టీడీపీకి సంబంధించి మొదటి లిస్టు రేపు అయితే విడుదల కాబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి జనసేన టీడీపీ కూడా కసరత్తుని పూర్తి చేసాయని చెప్పొచ్చు. దాదాపు మొదటి దశలో అంటే 60 నుంచి 70 స్థానాల వరకు మొదటి దశలో అభ్యర్థులను ప్రకటిస్తారని చెప్పి ఇప్పటికే వార్తలు. దానికి సంబంధించి ముహూర్తాన్ని కూడా రేపు ఉదయం 11:40 ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారు. చంద్రబాబు పవన్ కలిసి ఉమ్మడిగానే ఈ అభ్యర్థులకు సంబంధించిన ప్రకటన అయితే చేయబోతున్నారని తెలుస్తుంది. ఉదయం 10 గంటలకి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి పవన్ చేరుకుంటారు. వాళ్ళిద్దరు భేటీ తర్వాత 11:40 ఈ అభ్యర్థుల లిస్టు ప్రకటన అయితే ఉంటుందని చెప్పి ఇప్పటికే చెప్తున్నారు. అయితే ప్రధానంగా గోదావరి జిల్లాలకు సంబంధించి కానీ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి కానీ ఎక్కువ సీట్లకు సంబంధించి ప్రకటన ఉంటుందని చెప్పి ఇప్పటికే తెలుస్తుంది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే జనసేనకి టీడీపీకి సంబంధించి విభేదాలు లేకుండా ఉన్నాయో ఆ స్థానాల ముందు ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే బీజేపీ కూడా పొత్తులోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి బీజేపీ కూడా ఇప్పటికే కొన్ని స్థానాలు చెప్పింది టీడీపీ తోటి, జనసేన తోటి. ఆ స్థానాల వరకు వదిలేసి మిగతా అన్ని స్థానాల్లో 70 వరకు కూడా 60 నుంచి 70 స్థానాలు టీడీపీ జనసేన ఉమ్మడిగా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ ఎప్పుడు టీడీపీ లిస్టు విడుదల చేస్తారని అభ్యర్థులతో పాటు చాలా మంది దాని మీద మాట్లాడుతున్న పరిస్థితి. అన్నింటికీ స్పష్ట చెప్తూ రేపే దాదాపు 70 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల్లో లిస్ట్ని అయితే ప్రకటించబోతుంది. ఎందుకంటే 28వ తారీఖున పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరూ కలిసి ఉమ్మడిగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సభను అయితే నిర్వహించబోతున్నారు. ఆ సభకి దాదాపు 6 లక్షల మందిని ప్రధానికాన్ని జన సమీకరణ చేయాలని ఇప్పటికే టీడీపీ జనసేన భావించిన నేపథ్యంలో గోదావరి జిల్లాలకు సంబంధించి ఎక్కువ ప్రకటనలు అయితే ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పటికీ జనసేన కూడా వారాహయాత్రలు, పవన్ కళ్యాణ్ వారాహయాత్ర కూడా గోదావరి జిల్లాలో జరిగింది. చంద్రబాబు యాత్రలు కూడా ఎక్కువ తెలుస్తున్న నేపథ్యంలో సురేంద్ర, ఎక్కడ ఇద్దరు భేటీ కాబోతున్నారు? ముఖ్యంగా అనౌన్స్మెంట్ ఇచ్చే ముందు ఇద్దరు కూడా భేటీ కాబోతున్నట్టు తెలుస్తుంది. ఎన్ని గంటలకు భేటీ కాబోతున్నారు? ఎక్కడ భేటీ కాబోతున్నారు? ఏ అంశాల మీద చర్చించబోతున్నారు? సచిన్, అంటే ఇప్పటికే చంద్రబాబు పవన్ అనేక సందర్భాల్లో కలిశారు. రేపు ఉదయం 10 తరువాత ఉండవల్లి నివాసానికి పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. చంద్రబాబు నివాసంలో అక్కడే ఇద్దరు కలిసి లిస్టుకి సంబంధించి ప్రకటన చేయబోతున్నారని తెలుస్తుంది. 11:40 లిస్టు ప్రకటన ఉండబోతుంది. అనేక అంశాలు ఇప్పటికే మేనిఫెస్టోకి సంబంధించి కూడా నిన్న సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. టీడీపీ జనసేనకు సంబంధించి 6 సభ్యులతో జరిగిన సమన్వయ కమిటీ సమావేశం కూడా నిన్న ఒక ప్రైవేటు హోటల్లో జరిగింది. అక్కడ కూడా కొన్ని నిర్ణయాలు అయితే చేశారు. ఈ నిర్ణయాల్ని కూడా రేపు పవన్ కళ్యాణ్, చంద్రబాబు మీడియా ముందు చెప్పబోతున్నారు. ఎందుకంటే టీడీపీకి సంబంధించి 6 మేనిఫెస్టోల అంశాలు, అదేవిధంగా జనసేనకు సంబంధించి 5 అంశాలతోటి ఇప్పటికే 11 అంశాలతోటి కిందికి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి మరికొన్ని అంశాలను జోడించి జనాల్లోకి వెళ్ళడం కోసం ఒక ప్రణాళిక రూపొందించారు. ఆ ప్రణాళికను కూడా రేపు చెప్పబోతున్నారు. మేనిఫెస్టోలో ఎటువంటి అంశాలు ఉన్నాయి అనేవి కూడా చెప్పబోతున్నారు. దాంతోపాటు ప్రధానంగా చూసుకుంటే దాదాపు టీడీపీకి సంబంధించి 50 నుంచి 60 స్థానాలు టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు ప్రకటిస్తారు. దాదాపు 10 స్థానాలు జనసేనకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. జనసేనకు సంబంధించి ఉత్తరాంధ్ర కానీ గోదావరి జిల్లాలోనే ఎక్కువ ఈ ప్రకటన ఉంటుందంటున్నారు. దాంతోపాటు ప్రకాశం జిల్లాకు సంబంధించి 1 స్థానము, అదేవిధంగా నెల్లూరుకు సంబంధించి 1 స్థానం కూడా దీంట్లో ఉంటుందని చెప్పి సూచాయిగా తెలుస్తున్న పరిస్థితి. అదే టీడీపీకి సంబంధించి ఇటు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో ఇప్పటికే చంద్రబాబు చెప్పారు. దాదాపు సిట్టింగ్గా ఉన్న 23 మంది ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ ఎమ్మెల్యేలు వాళ్ళందరికీ కూడా టికెట్లు కన్ఫర్మ్ చేస్తున్నామని చెప్పారు. కాబట్టి ఆ సీట్లతో పాటు మరికొన్ని సీట్లను జోడించి టీడీపీ లిస్ట్ని అయితే విడుదల చేయబోతుంది. దాంతోపాటు జనసేన కూడా కొన్ని సీట్లను ఇప్పటికే ప్రతిపాదన పెట్టుంది. ఆ స్థానాలు ఎక్కడైతే విభేదాలు లేవో ఆ స్థానాలన్నింటినీ కూడా రేపు ప్రకటించే అవకాశం ఉంది. ఉదయం 11:40 టీడీపీ జనసేన ఉమ్మడి లిస్ట్ అయితే బయటికి వచ్చే అవకాశం అయితే ఉంది. సచిన్, సురేంద్ర, ఎందుకంటే 11:40 ప్రాంతానికి ముహూర్తం చెప్తున్న నేపథ్యంలో ముఖ్యంగా
ఆ సమయానికి ఇరువురు నేతలు ఉండే అవకాశం ఉందా? దీంతో పాటు తెలుగుదేశం జనసంఘం సంబంధించిన ప్రముఖ నేతలు అందరూ అక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుందా? దీంతో పాటు ఏ జిల్లాలకు సంబంధించి అలర్ట్నిచ్చారు ఇప్పటికీ? ఎస్ సజ్జన్, అంటే ఇప్పటికే చంద్రబాబు అదేవిధంగా లోకేష్ కొద్దిసేపటి క్రితమే ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు. అయితే చంద్రబాబు ముందుగానే విజయవాడలో అందుబాటులో ఉన్న ముఖ్య నేతలందరినీ కూడా ఇప్పుడే పిలిచారు. ప్రస్తుతం ఉండవల్లి నివాసంలో ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం కూడా జరుగుతుంది. అయితే రేపు ఉదయం 11:40 జరిగే సమావేశానికి ఇటు టీడీపీలో అందుబాటులో ఉన్న ముఖ్య నేతలందరినీ కూడా హాజరు కావాలంటూ ఇప్పటికే ఆదేశాలు అయితే చంద్రబాబు జారీ చేశారు. మరోపక్క జనసేనకు సంబంధించి కూడా రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎవరైతే కొంతమంది టిక్కెట్లు ప్రకటించే వారు ఉన్నారో వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చారు. రేపు ఖచ్చితంగా ఈ సమావేశానికి మీరు రావాలి. ఉదయం 11:40 ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో అభ్యర్థుల ప్రకటన ఉంటుంది కాబట్టి మీరు కూడా రావాలంటూ జనసేనకు సంబంధించి కీలక నేతలకు కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చారు. వాళ్ళంతా కూడా రేపు ఉదయానికి రాబోతున్నారు. ఉదయం ప్రకటనకు ముందే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా కొద్దిసేపు పర్సనల్గా మాట్లాడతారు. చర్చించిన అంశాల తరువాత ఉమ్మడిగానే ఇద్దరు ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఇద్దరు ఒకే వేదిక మీద ఈ అంశాలని అభ్యర్థులకు సంబంధించి ఎవరైతే ఖరారు అయ్యారో వాళ్ళ అభ్యర్థుల పేరుని టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు, జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ అయితే ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే చంద్రబాబుకు సంబంధించి ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో ఎక్కడైతే టికెట్లు కన్ఫర్మ్ అయ్యారో వాళ్ళంతా కూడా విజయవాడకు చేరుకుంటున్నారు. ఎమ్మెల్యేలు 23 మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే విజయవాడకు చేరుకుంటున్న పరిస్థితి అయితే విజయవాడలో నెలకొని ఉంది. సజ్జన్, రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన రేపు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దాదాపుగా ఆ కసరత్తును పూర్తి చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇరువురు నేతలు. రేపు తొలి ఉమ్మడి జాబితా విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. రేపు ఉదయం 11:40 ముహూర్తం ఖరారైంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా జిల్లాలకు సంబంధించిన నేతలు కావచ్చు, ముఖ్య నేతలకు కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఏం జరగబోతుంది, రేపు ఎవరెవరి పేర్లను ప్రకటించబోతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.